పుట్ట వీనికి నాగలొచ్చింది. అప్పుడు పార్వతమ్మది గోటు గొల్లెలు చేసింది, ముక్కు ముక్కెలు చేసి కళ్ళు తాళి వేసింది. మళ్ళీ దున్నే నాగటారు పార్వతమ్మ ముక్కు ముక్కెలు తట్టింది. ముక్కు ముక్కెలు తడితే ముందరు కొడితే నాగలు పోతలేదు, వెనుక కూడితే నాగలెత్తలేదు. ఇది చూడబోతే మంచిగా ఉంది అని మునుకల కట్టి చేత పట్టి మరి పిల్లపేరు దేపాలు కొట్టారా, పిల్లపేరు దేపాలు కొట్టారా, దొండకాయలోనే కండ్లు ఎగురుతుంది. 4 గాళ్ళు దాటి నరకట అందరూ వేసి దిద్దుమన్నది అడమన్నది. నోటి పొంటి దుబ్బను పెట్టింది. రమరాజు మల్లయ్య మురుకుల కట్ట తీసిండు, ఆ చోట వాడేసి లింగాల చెల్ల మగ మందు పెట్టుకొని అయ్యా కరకాల గంట నీరు తీస్తున్నాడు, కరకాల గంట నీరు తీస్తున్నాడా, రమరాజు మల్లయ్య ఓ దేవుడు, ఈ మల్లయ్య కన్నీరు అక్కడ భగవంతుడు కూర్చున్న ఇటువంటి శివాసనం, శివాసనం ముందర డల్లు పెడసనే కురిసినప్పుడు ఆ భగవంతుడు వారి చేతి లోపల అంజలి వేసిండు. అట్టమం లోకాలు ఏర్పడి చేసిండు. అన్నమున కనిరా, అన్నములేని కనిరా, పిల్లలున్న కనిరా, పిల్లలేని కనిరా, గొడ్డువాని కనిరా, గొర్రెవాని కన్నీరా, ఎవరి కన్నీరుని ఏర్పడి చేసిండు. వదిలిపెట్టిన బాధలకు భరింపలేక రవరాజు మల్లయ్య అడవికి వెళ్ళిపోయి అరగంట నాగలి కట్టిండు. నాగలి కట్టి దున్నుతాంటే ఎండి కొమ్మలను అడిగి బంగారు కొమ్మల పొడియలను ఆ పుట్టలోని వేసినాం, గోటు గొల్లెం చేసినాం, ముక్కు పోగు కారం చేసినాం. నాగలి గారు పోయి ఆ పార్వతి ముక్కు ముక్కలు తట్టింది. అయ్యా వెనుక గుంత పోతలేదు, ముందుకు కొడితే పోతలేదు. మల్లయ్య కన్నీరు ఇదే గడియలో పోయి మల్లయ్యని ఆదుకోకపోతే మల్లయ్య పనం పోతుంది. పక్కన సంగం అయ్యది కలిసి ఉండాలి. కొడుక మల్లయ్య అన్నప్పుడు కూరగాయలు తవ్వుతూ పట్టింది. ఇట్లా కొడుక కాలు మీద కాలు పట్టిన పంప వదిలిపెట్టి
నేను ఉన్నంత వరకు నీకు వచ్చిన బాధలు నీకు వచ్చిన రంది ఎందుకని ఎడుతున్నావు ఏ బాధ కోర్చుకోవాలి కచేరీ మీద కూర్చుండి ఆయుధం బట్టి కచేరీ వెళ్దామంటే కచేరీ బాకిలి దానం వస్తామంటే దానం బాకిలి వదిన కోరిక ఏగా లేక ఈ అడవిలో వెళ్ళాడుతుంది అడవిలో పొద్దుకుతుంది ఇది క్షణమైతే నా పాన పోతుంది బాబు అన్నప్పుడు గట్టమంటూ ఏనాడు సిరిగని వస్త్రం చెడని పదార్థం కొడుక నీకు మరో వంత వస్తుంది కొడుక గట్టమంటే నాకు అన్నమే నాదే పుణ్యమే నాది ఆ పుణ్యమని పూసుక తిరిగేది బర్రెపెండని బాయి చేసేది అన్నమాట తప్ప ఇంకా మాట ముందు వెచ్చ బాధం ఎంత పెట్టనని చేతులు చెయ్యేసి తెలుసు బాధం గడిపి నీవు గట్టమంటివే నాడు సచ్చదాకా తిన్న దంగలు గట్టమంటివే నాడు పదార్థం ఇస్తానని అప్పుడు చేతులు చేయించుకొని అరే గట్టమంటివే నాడు రమరాజు మళ్ళీ లోకాల శంకరుడు వీరు మట్ట చేసి బండారు కొట్టి పుట్టుబోటో రాపడం వచ్చినప్పుడు ముర్రువిళ్ళ పుట్టించింది ముర్రువిళ్ళ అంటే గొర్రె పిల్లలు పుట్టించి ఇవాళ ఆదివారం అమాస రోజు పుట్ట మీద కొట్టించిండు 7 వంకల మంగదుడ్డి కట్టి కసరి గొంగడి భుజాన్ని వేసిండు ముర్రువిళ్ళని చేతికిచ్చిండు బావా మురువిళ్ళను ఏ కాలు పట్టుకుంటారా ముంగటి కాలు పట్టుకుంటారు వెనకై పట్టుకుంటారు కదా ముంగటి పట్టుకోవట్లేదు ముంగటి కాలు పట్టుకోవాలి ముంగటి కాదు వెనకై పట్టుకుంటారు అనంగానే లేదు లేదు అంతేనా ముందరి కాళ్ళే పట్టుకోవాలి ఎప్పుడు వెనకై పట్టుకుంటే తల కింద అయిద్దా నేనైతే ఇప్పుడు వెనకాలే పట్టుకుంటా కాకపోతే తోక కూడా పట్టుకుంటా నేను మూడిగా పట్టుకుని దెబ్బకేసుకుంటా గప్పుడు గంటవంటివి నాడు మురుగుదాలు వచ్చిండు ముద్దరికాళ్ళు పట్టుకొని నువ్వు ఎంత దూరం పోతే గంత దూరం నీకు మంది వెళ్తుంది కొడుక మందతోని వెళ్తుంది మంద మసాన్ పడగావు భయ్యన్న అరే మరి గంటవంటివి నాడు చూడు ముట్టడికి వెళ్ళి మంది వెళ్ళంగా గొర్రె పిల్లని పట్టుకొని పోతా అంటే పిల్ల తల్లి గొర్రెం పట్టుకొని పోతా అంటే మరి తొడుక్కున్న చెప్పులు వెనక మడిమని దొక్కుతుంది అటు నేనేనా వెనక మడి దొక్కదా వెనక మూడో పోతాను ముందరి కాళ్ళు ఇక్కడ కొంపులు దొక్కుతారు కదా మడిమలు చెప్పులు కూడా దెక్కూడదు అట ఈ పిల్లని మట్టుకొని పోతా అంటే మంచిగా మరిగిన పోయి అన్నది కాలు దొక్కుంటే ఈ పిల్లని పట్టుకొని పోతా అంటే ఏమో నాకైతే ఏనా అప్పుడప్పుడు గొర్రెకాట నేనా వెనకాలే పట్టుకోవాలి కాకపోతే దాని చెవన్న పట్టుకొని వస్తా కానీ ఒక మాట మళ్ళీ ఎటువంటి భక్తి చూస్తానని ఇక్కడ చెట్టు సాడి వేయండి చెట్టు సాడుకున్నాడు శంకరు మళ్ళీ ముందరి కాలు అటువంటి పోయినాడు ముర్రుమిల్లి కాలు పట్టుకొని మరి అటువంటి పోయినాడికైనా ముందర పోతా అంటే ఉత్తలకి వెళ్ళి ఉసిల్లు వెళ్ళినట్టు మందాక పుట్టలకి వెళ్ళి ఎండు కొమ్మల ఆడి పోయి బంగారు కొమ్మల పొడియలు లాస్ట్ కు తల పైకి ఎత్తి చూసింది మల్లయ్య కళ్ళు చక్కెర మెరిచినవి ఇదేం చిత్రం అని చెప్పి ఒకసారి ఎంతో మరి చూసింది ఎండు కొమ్మల ఆడిపోయి బంగారు కొమ్మల పొడియలు ఆ పుట్ట పైన తలకాయ వినపడుతుంది నీ అవగి బొత్త పిల్ల మురుగులకి ఎందుకు అంత బుడ్డది అంత ఎలుక అంత లేదు దీన్ని తీసినట్టు వారేసిండు దీన్ని తీసినట్టు వారేసిండా ఇక ఎవరికి వచ్చి
ఎండు కొమ్మలను ఆడి గొర్రెయి ఎండు కొమ్మలు అనుకున్నారు. ఎండు కొమ్మలు ఉచిపోయి ఆ చోట వారైతే ఎండు కొమ్మలు ఉచిపోయి పుట్టు కొమ్మలు అయిపోతాను. చెవులు అందుకున్నాడు, చెవులు సచ్చినాయి. అక్కడ వారేసిండు, ఉసరెళ్ళు పారిపోతాను. అయ్యండి మరి ఎటువంటి నాడుడే మరి అంటాంటే రమరాజు మల్లయ్య బావా కొమ్మల ముందా చెవుల ముందే? చెవుల ముందు. మరి చెవులే ముందు కానీ కొమ్మలు గూడుతాయి కదా. పెరిగిన కొమ్మ ఇరగటానికి అంతేనా? ఆలోచిస్తలేదు. బాగా పెరుగుతుంది అంటే పెరిగిన కొమ్మ ఇరగటానికే. అప్పుడు కనుకోండి రాజు మల్లయ్యాం పుట్టవిన వాడు ఓ అని దొరుకుతా అంటే ఆ చెట్టు చాటుకున్న భగవంతుడు ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఎందుకు ఏడుతున్నారో నీతో నాకు ఇదేం రాయవారం ఇదేం రంపాటకం అని భగవంతుడు అన్నప్పుడు ఈ మూడు వరలతోనే అయితే గవి రెండు ఉంటే నాకు చాలు. బంగారు గోడలు పెడతా, బంగారు డ్రాపులు పోతా, ఈ ఊరు కూడా నాకెందుకు అని అందుకే ఎడతాను అన్నప్పుడు రాజు మల్లయ్య ఎండు కొమ్మల అడుగురే బంగారు కొమ్మల పొడి నీ దగ్గర ఉంటే అది నీ పానాన్ని ముప్పు. ఎందుకు ముప్పు అంటే దొంగోడు వస్తాడు, నీ పానము ఇస్తాడు, అటువంటి నాడు బట్టి దోచుకపోతాడు. ఈ మంద వెళ్ళిన కాడికి వీడికి తింటే సంతోషం. మరి అటువంటి వేనాడికి నాడికి సంతోషం అని చెప్పి రవరాజు మళ్ళీ ఏమి చెప్పిండు, మీరు పోతాంటే మరి అటువంటి వేనాడు 7 వద్దుల అగ్యోత్తరం ఇస్తాము. 7 వద్దుల అగ్యోత్తరం అంటే మరి ఇటువంటి నాడు అగ్యోత్తరం ఎందుకు? జుందుల జున్ను ఇది గొర్రె పాలు వెండుకొని జొల్లల్లో పోసుకొని ఆ కంపెనీ మీద మార్చుకొని అమృతం తినేయాలి మీరు. కానీ అటువంటి నాడు నువ్వు మందకాలు పడతాను, సాగలింటి సెలవు పట్ట కట్టద్దు, మంగళింటి సమరమేరు గద్దు, కంచాల గడ్డి తాగద్దు, మంచాలని నిద్రపోవద్దు, పరుగుదలని ఆకిలు దొక్కద్దు. నువ్వు క్వశ్చన్లో బతుకవు. మరి ఎటువంటి ఏనాడు రామం ఒకవేళ అగ్గి ఒడిచిపోనే ఒడిచిపోదు. ఒడిచిపోయినాడు ఎట్లా నాయనని మళ్ళీ అన్నప్పుడు అరే దొంగ గర్రం అన్న కాడ కోటి ఉతకం ఉంటుంది, కప్ప గర్రం అన్న కాడ కలిగి ఉతకం ఉంటుంది. అగ్గి ఉన్న కాడ అది అవన్నీ ఎంత బాగుంటది. తెచ్చుకోండి కొడుకాని చెప్పిండు, ఇక వెళ్ళిపోనని. మరి అప్పుడు అటువంటి భగవంతుడు ఎండికొండకు వెళ్ళిపోయిండు. వెంకటి ఎండుకొండ పోని మళ్ళీ ఏమందరూ కొట్టుకొని మళ్ళీ కూడా మందపోతా అంటే ఆ భగవంతుడు వచ్చిన అగ్గి ఓ నాడు ఒడిసిపోయింది. భయాన్ని ఏమంటాడు, మాసాన్ని ఏమంటుంది, ఆకలి 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 అవుతుంది. గంట కాపాయి పూట కాపాయి ఇంతసేపు నాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు పొద్దు వచ్చింది. గిన్నె ఏది ఏది లేదు నాకు, ఏది లేదా? ఏది లేదు. ఈ భగవంతుడు ఇంట్లో కొని అన్ని ఉంటాయి. మరి భయాన్న నీకు ఆకలి అవుతాను, అగ్గి వచ్చిపోయింది. ఇగో ఇక్కడ ముందట ఏమున్నది, అటామాన వృక్షం. అటామాన వృక్షం ఎక్కి 4 కాండాలు చూస్తాను. ఎక్కడ పొగెళ్తుంది, ఎక్కడ కప్ప కర్రమంటుంది, ఎక్కడ కొంగ వాలితో నీళ్ళు ఉంటాయి. కానీ అటువంటి వేనాడు భగవంతుడు రమరాజు మల్లయ్యాం ఉరుకుతా చెట్టెక్కిండు.
చెట్టు ఎక్కి 4 కాండాలు చూసిండు. 4 కాండాలు చూసినప్పుడు దక్షిణాది దునకొండ పట్నం ముఖాన అనపగింత పొగల్లో తంది అనపగింజంత పొగలినప్పుడు ఆ పొగలేమో కానీ కొమ్మ గొల్లంపు పెట్టిండు. గుడ్డలతో కొమ్మ గొల్లంపు పెట్టి చెట్టు దిగిండు. చెట్టు దిగి మరి ఇప్పటికైనా అప్పటికైనా మన గొల్లపురం వాళ్ళు కొమ్మ కొట్టుకుంటారా చెట్టు గుద్దలు కొడతారా? కొమ్మ కొడతారు. చెట్టు కొడితే మళ్ళీ కొమ్మేమో గొల్లపురం వాళ్ళు కొట్టుకుంటారు. మొదట్లోకేమో నా కోల అవుతుంది, నా పాలవుతుంది, నా నాగలవుతుంది అని కాపోలు కొట్టుకుపోతారు. వేరే వాళ్ళు ఊరే వాళ్ళు మనదే కొట్టింది కొట్టింది కొమ్మ మొదలు కొంట పోయేది వాళ్ళు. ఈ అంజోడు కట్టిండు గొల్లపురం వాడు గుద్దలకు కొట్టుకోపోయింది చెట్టు. డెలివరీ ఆఫీస్ కాడికి కట్టరు. ఊరు వాళ్ళది పేరు మనది. ఇప్పటికైనా అప్పటికైనా మన గొల్లలో కానీ కుటుంబంలో కానీ కొత్త కొమ్మ కొడతాము, కొమ్మ ఎత్తు కచ్చుకుంటాము, లేకపోతే మేపు కచ్చుకుంటాం. మొదట్లో కొట్టే అర్హత మనకు లేదు. అప్పుడు అటువంటి వేనాడు రాదా దక్షిణాదునకొండ పట్టణంలో అటువంటి వేనాడు అనపగిందంత పొగెళ్తాను. ఈ కొమ్మ గొల్లంపు చూసుకుంటా ఈ గొర్రె మేపు రీడ రానొక్క గడియ పోనొక్క గడియ అగ్గి నేను ఒక్క గడియ ముఖాన 3 గడియల గట్ట అగ్గి తెస్తారని భగవంతుడు బొక్కలు తీరిపోవటం మీద ఉండేది యమగొండ రాక్షసి. యమగొండ రాక్షసి 1000 లక్షల పీనుగల తింటుంది. 1000 లక్షల పీనుగల కట్టుకచ్చుకుంటుంది. మనిషి నరాల మంచం వినమంటది. అరే మరి అటువంటి లేస్తే 6 నెలల మేలుక, పండుకుంటే 6 నెలల నిద్ర. రావంగా ఒకసారి అటువంటి వేనాడు మేత మేపల పోయి పీనుగల కట్టుకొని వస్తా అంటే కడకర అక్కడ పొద్దు పొడిచి వస్తా అంటే పొద్దు పొడిచినప్పుడు ఆ చెరువు కట్ట పోంటే రాంగా చెరువు కట్టకు ఉన్నాయి తాడి చెట్టును వీకింది, కొత్త ఉంచింది, మొదలు చేసింది, పనులలో పనగారు వేసుకుంటారు. ఆ కట్ట పొట్టి వస్తా అంటే కులాన హబ్బపై బ్రాహ్మణయ్యకును బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణులకు నీళ్ళకు దగ్గర 2 భార్య భర్తలు గంగలోను తడిపిడి తానం చేస్తారు. ఈ పనగర్ర పండ్ల పుల్ల తీసింది, మరి వారేసింది, గిలగదెబ్బలు కట్టింది, గంగలు తానం చేసి బామనయ్యా నమ్మింగుతున్నది ఈ బామనమ్మకు అప్పటికి 9 మాసాలు నిండినాయి. 9 మాసాలు అంటే 9 గడియలు. ఆనాడు గారి గడియలు ఈనాడు గారు నిలడు అంటారు. బామనమ్మని ఇచ్చింది కాబట్టి వంట పెట్టింది, గర్భం తీరింది. ఈ గర్భంలో ఉన్న పిల్లని తీసింది పక్కన పెట్టింది. ఒరే బ్రాహ్మణమ్మ భార్య భర్తలు ఈ ఆడవిల్ని ఎత్తుకచ్చుకున్నది. ఈ ఆడవిల్లు ఎందుకంటే కాలు దారిపోతే చెయ్యి ఆరిపోతే కాలు, ఈ కాలు దారిపోతే ఈ చెయ్యి పట్టుకోవాలి చెప్పారు. అట్లా కాలు దారిపోతే చెయ్యి ఆరిపోతే కాలు. రేపటికైనా ఇంత కాతర ఉంటారు, ఇంత తిరిగి నీళ్ళే పోయి జగ అప్పుడు నటువంటి వేనాడు భగవంతుడు జాగ్రత్త ఒకసారి మరి నటువంటి వేనాడు ఆ అడవిని ఎత్తుకొని వచ్చి ఒక్కరు చిరుకోవడం మీద ఆదుకుంటాను లొల్లి కాకుండా. మరి ఆడవిలో సాదుకోగా రమేష్
అయితే మరి అప్పుడు చూడు, బ్రాహ్మణుల పిల్లలు నెయ్యో బుక్క అన్నో బుక్క పెట్టుకుంటా బొక్కడు చెరుకోట మీద చదువుకుంటా అంటే ఎంత పోయి 12 ఏళ్ళ ఏమైనా సిరైంది మా విదేశరాలు అయితే కానీ అయితే మరి 12 ఏళ్ళ ఏమైనా సిరైంది 12 ఏళ్ళ ఏమైనా సిరి అయినప్పుడు మాల మీద ఉన్నది రాక్షసి మేత మేపల వేయిందా ధనాధనం మాల మీదనేమో అడవిలు ఉన్నది గురికిండు మల్లయ్య కొరకాసు పట్టిండు మాల మీద అడవిలో చూసింది మల్లయ్య చెదురున్నా కొర్రాయిన చేతులున్న కొర్రాయినందుకు చేతులున్న కొర్రాయినందుకున్నప్పుడు అమ్మా నేను అది కట్టి ఈ అగ్గి నాకు అవసరం అరే ఈ అగ్గి నాకు అవసరం అంటే ఈ అగ్గి అటువంటి వేనాడు గూడు అయితే నువ్వు బుక్కుతావా ఏం చేసుకుంటావు అన్నప్పుడు ఊదులు కట్టుకుంటా అనుకుంటావు కానీ ఏదైతే ఆ కోని అడుగుంటావు అడుగుడు సార్ దాన్ని అడుగుడు అయితే అప్పుడు ఎప్పటి రోజు మల్లయ్య మరి అటువంటి నాడు అది కొర్రాయిని పట్టుకున్నది ఈ కొర్రాయి నువ్వు ఏం చేసుకుంటావు అన్నప్పుడు చూడే మల్లయ్య రాజు మల్లయ్య అటువంటి వేనాడు రామా అమ్మా మన్యం వచ్చిన మాకు ఆకలి అవుతుంది ఈ అగ్గి వంట పోతే మా జీవితం జుంజునుగులో జున్ను అమృతం కాల్చుకొని తినాలి అన్నప్పుడు ఈ అగ్గి పుణ్యానికి ఉన్నదా పుణ్యానికి ఉన్నదా అన్నప్పుడు ఎవరైనా అగ్గి దానం నీళ్ళ దానం చేసుకుంటారు ఈ అగ్గి నువ్వు ఏం చేసుకుంటావంటే అప్పుడు కూడా మరి రత్నంగి బామరి గర్భాసమాన్ని జలమించిన బాల రత్నంగి యొక్క మాట ఏమన్నది జుంజురు గురువు అలుడే ఇంత మంచిగా ఉన్నది ముచ్చట ఆ జుంజురులో జుండు ఏందో నాకు ఇంత తెస్తావా తెత్తనంటే అగ్గిస్తా లేకపోతే ఇయ్యనంటాను సరే మీ మాట నేను ఎందుకు కాదంటే తెత్తది అబ్బో అన్న మాట ఇంకో పడుతుంది తెత్త అంటే మళ్ళీ అటేగా పెడతావు అన్నేదే పెట్ట చూడాలి చదగా అన్నాడు చెప్తాం అయితే ఆ రోజు నాడు మరి ఎట్లా తగ్గిస్తావు దున్ను ఎత్తానంటేనే నీకు అగ్గిస్తా గొడ్డలు గొంగడి అటువంటి వేనాడు నా తోట అనుమానం పెట్టు నన్ను మర్చిపోతావు గొంగడు కొరకన్నా గొడ్డల కొరకన్నా రాపోతావా ఎక్కడైతే తగ్గిస్తానని గొంగడు గొడ్డలే అక్కడ కుదబెట్టిండు మల్లయ్య ఇక్కడ పెట్టకపోతే అక్కడ వాళ్ళ పానం పోతారు ఆకడి పెడతారు కానీ అప్పుడు నటువంటి వేనాడు గొంగడు గొడ్డల మీద ఆచోట పెట్టి ఇదిగో తెల్లారంగా గొర్రె పిల్లల కొమ్మ తెచ్చుకునే గొడ్డలి గొర్రెకట్టి ఇక్కడ వచ్చావు అయితే ఇక గొంగడి పక్కన తీసుకునేవు దేవాలయం చేసుకుంటాను కూర్చుంది ఆ గొంగడి వచ్చాక నీ గొడ్డలాన్ని ఉంటుంది నీ గొంగడాన్ని ఉంటుంది జాగ్రత్త అని అటువంటి భగవంతుడు మల్లయ్య అగి కూడా రాబట్టుకున్నాడు మల్లయ్య
మల్లయ్య సవలక్ష మంద కాడికి వచ్చింది మంద కాడికి వచ్చి ఒరే భయన్న అది తెచ్చినప్పుడు ఏడు నామలో పిడికలు అన్నాడు ఏడినట్టు అవను ఈనంగా వస్తావా ఆనంగా వస్తావా అని గొంగడి గోలు కట్టుకున్నది ఇంకా గోలి కట్టుకొని గోలు నిండా పిడికలేడిన కుప్పలే పిడికల తంపి వేరు ఏడ్చినవా ఇక పెద్ద పెద్ద గొర్ర పాల్గొండు చిన్న చిన్న బాగా పెద్ద పెద్ద అంటే అన్ని వండుకోవాలి కానీ 5-6 ఇంట్లో ఒకటి వేరే చాలా ఎక్కువ నిన్న నా మాసానికి ఒక్కటి నాకు ఒక్కటి నీకొక్కటి దేవతలకు ఒక్కటి 4 కాల్చేది ఇవాళ 5 కాదు నిన్న మన 4 కాసుకున్నాం మళ్ళీ ఇంకోటి ఎక్కువ ఎందుకు మాది వెళ్ళిపోతాను ఎండాకాలం వస్తుంది ఎండాకాలం పొద్దున పడదా అందుకే పగడ బతాం సరే అప్పుడు గంట ఒంటి వేనా దొరలు కాచిండు పడగా బాయ్ అన్న ఇంత కూర్చుండి కొడతాను అంటే కూర్చుని కొడతానంటే ఏమన్నట్టు అదేం కూర్చుండి గొలకురు వాళ్ళ కొట్టుడే కూర్చుండి కొడుతుంది అదే బాబు అయితే దానికి అర్థం లేని అర్థం అంటారు ఇది దేవతల ముట్టేది జున్ను గొర్రెలకు అటువంటి వేనాడు కొనుపులు తంపిలో పెట్టి ఉప్పు ఉప్పు అంటే తుప్పులు పోయి అందులో పడుతుంది ఆ రోగం తిరగదు ఇక జుందురులో ఆడుతాం దానిని పెట్టి ఉప్పు ఉప్పు అంటే ఈ తుప్పులు పోయి అందులో పడుతుంది అది తప్పు కాదా ఇది కొడితే తప్పే ఉన్నది మనం కొడతలేము కానీ మా మామ అయితే అయితే మరి అటువంటి ఏనాడు రాగా మనిషి ఒకటి ఉండదు ఇంకా ఇంకొకటి ఉన్నది ఇంకొకటి ఉన్న ఇది పగడ బతాం అరే భయానా ఇది నా దగ్గర ఉండదు దగ్గర ఉంటుంది నువ్వు అటు నువ్వు ఆ పక్క ఈ పక్క పోతావు కనబెట్టను